నేను మీ దీపుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏమిటంటే మటన్ కర్రీ అండి. మన సబ్స్క్రైబర్స్ మటన్ కర్రీ అడిగారు. సో నేను అందు గురించే మీకు మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను. టేస్ట్గా రావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే టేస్ట్గా వస్తుందో మీకు అన్నీ నేను చూపిస్తాను. సో ముందుగా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ సింబల్ ఉంటుందండి. బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. సరేనండి, ముందుగా మనం మటన్ని కడిగి ఇలా ప్లేట్లో తీసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని కడుక్కోవాలి. తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకోవాలి. ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది వెస్టేజ్ ఆయిల్ కాదండి. సో చూడండి ఎంత ఆయిల్ పడుతుందో దీనికి. నేను మొన్న మీకు కర్రీ ఒకటి చేసి చూపించాను కదా, బఠానీ కర్రీ. దానికి ఆయిల్ ఎంత వేసానో దీనికి చూసారా ఎంత ఆయిల్ వేసానో, మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో మనకి ముక్కలు అనేవి మగ్గుతాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి వాటిని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనకి తెలిసిపోతుంది. అప్పుడు మనం మటన్ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లోకి, వాటిని మనం ఈ ఆనియన్స్లోకి మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ముక్క అనేది కూడా బాగా మగ్గుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని బాగా మగ్గనివ్వాలి. ఉప్పు అంతా ముక్కలకి అంతా పెట్టేటట్టు మంచిగా మనం కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం బాగా మగ్గనివ్వాలండి. వాటర్ అనేది బయటకు వస్తుంది, చూసారు కదా అలా వాటర్ అనేది రావాలి. అలా వాటర్ వచ్చినప్పుడు మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఆ ముక్కకి వాటర్ తగిలి ఇదంతా మసాలా అంతా తగులుతుంది. మరి డ్రైగా ఉన్నప్పుడు వేస్తే పట్టదు కదా. సో ఆ లిక్విడ్గా ఉన్నప్పుడు వేస్తే మన ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడుతుంది. సో పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఉంది కదండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం అంతా కలిసినట్టు మనం కలుపుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఎందుకంటే వెంటనే వాటర్ పోసేస్తే ముక్కకి కారం అనేది పట్టదు కాబట్టి మనం అప్పుడే వాటర్ పోయకూడదు. ఒక 5 మినిట్స్ ఈ ముక్కని ఆ కారంలో బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గుద్ది. చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అడుగంటేస్తుంది, చూసుకోవాలి 5 మినిట్స్కి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. నేను ఒక 2 గ్లాసెస్ వేసుకున్నాను వాటరు. ఎందుకంటే మటన్ కదా తొందరగా ఉడకదు. సో మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు, తక్కువ ఉంటే మాత్రం అడుగంటేస్తుంది కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నాను కదా. ఈ విజిల్ ఒక 5-6 రానివ్వాలండి. అంటే మన కుక్కర్ విజిల్స్ ఎన్ని వస్తే ఉడుకుతుందో మీకు తెలిసిపోద్ది కదా. కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఓల్డ్ ఉంటాయి, కొత్తవి ఉంటాయి కదా. సో దాన్ని బట్టి మనం వీటిని చేసుకోవాలి. కొంతమందికి 10 విజిల్స్ వస్తేనే కానీ ముక్క అనేది ఉడకదు. చూసారు కదా విజిల్స్ వచ్చేసినాయి. నేను ఒక 5-6 తీసుకున్నాను విజిల్స్. లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం మసాలా అనేది వేసుకోవాలండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, అలాగే నేను మసాలా పౌడర్ వేసుకుంటాను, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటానండి. కస్తూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంటే నా దగ్గర అయిపోయింది, సో నేను అందు గురించి యాడ్ చేయలేదు. కస్తూరి మేతి చాలా బాగుంటుంది, టేస్ట్ని ఇస్తుంది. కానీ కలర్ అలా వైట్గా ఉంది కదా, కానీ నార్మల్గా అయితే రెడ్ కలర్ ఉంటుందండి. నాకు లైటింగ్ గురించి అట్లా కనిపిస్తుంది. లాస్ట్లో ఎగిరిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా కలర్ అనేది మాకు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో. నార్మల్గా అయితే కర్రీ కలర్ ఉంటుందండి. అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది కర్రీ కూడా. మీకు చూస్తుంటేనే చూసారు కదా నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.
ఇలా ట్రై చేసి ఈ వేలో మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే కామెంట్స్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇంకా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. పక్కన బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు కానీ బెల్ సింబల్ మర్చిపోతారు. బెల్ సింబల్ చేయకపోతే నేను పెట్టే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రాదు, నేను చేసినట్టు కూడా మీకు తెలియదు. సో మీరు బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.